నిజామాబాద్ లోని నీలకంఠేశ్వర ఆలయానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. మరి ఈ భక్తుల సౌకర్యార్థం కూడా పండగ ఉందని చెప్పి భక్తులైతే పెద్ద సంఖ్యలో వస్తారు. మరి పండగ అంటే వీధి దీపాలతో కూడా గుడి మొత్తం ప్రాంగణం అంతా వెలుగులు విరజిమ్మాలి. కానీ మనం నిజామాబాద్ నీలకంఠేశ్వర ఆలయం ముందున్నాము, చూడొచ్చు. అక్కడ ఏదైతే ఇక్కడ నుంచి తల్లిగోరి వరకు అయితే రథయాత్ర నిర్వహించారు. ఈ రథయాత్రకి వెలుగులు విరజిమ్మాలి, కానీ ఇక్కడ వెలుగులు లేని ఒక ఏదైతే మనం ఇది ట్రాన్స్కో వాళ్ళు కావచ్చు, మున్సిపల్ వాళ్ళు కావచ్చు, మరి వీధి దీపాలు పెట్టాల్సిన క్రమంలో అయితే అసలు వీధి దీపాలు వెలగనటువంటి పరిస్థితి ఉంది. ఇంత పెద్ద ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పండగకైతే వీధి దీపాలు లేకుండా పండగ జరుపుకుంటున్నారంటే మనం ఒకసారి ఆలోచించవచ్చు. ఏంటి ఇంత పెద్దంలో నిర్వహిస్తున్నటువంటి ఈ పండగకి ఎందుకు వీధి దీపాలు అసలు ఈ రోజు వీధి దీపాలు ఎందుకు వేయలేదు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా రేజ్ అవుతున్నటువంటి విషయం ఉంది. ఇక్కడ ఉన్న స్థానికులు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి ఇంత పెద్ద ఘనంగా నీలకంఠేశ్వర ఆలయంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు, వేల సంఖ్యలో భక్తులు వచ్చారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వీధి దీపాలను అసలు ఇప్పటి వరకు కూడా వెలుగనటువంటి పరిస్థితి. దాదాపుగా 2 గంటల నుంచి కూడా భక్తులు చాలా అక్కడ రథం నుంచి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు, అసలు ఎందుకు ఇట్లా అవుతున్నారు? వాస్తవంగానే ఇది జరుగుతున్నది. మున్సిపల్ వాళ్ళకు ముందు ఇంటిమేషన్ ఇచ్చిర్రా, మరి టెంపుల్ వాళ్ళు ఇవ్వలేదా మనకు తెలియదు. కాబట్టి మనం మాట్లాడుతూ కరెక్ట్ కాదు. కానీ కనీసం ఇంత పెద్ద జాతర జరిగేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ ఉండాలా. అట్లాంటిది ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారంటే అది మరీ ఘోరమైన పరిస్థితి. ఇంత వేలాది మంది పబ్లిక్ ఉండగా కూడా కనీసం లైట్లు అరేంజ్ చేయకపోవడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. చాలా ఇబ్బందులు అయితే చిన్న పిల్లల్ని తీసుకొని కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు. ఈ క్రమంలో కూడా వాళ్ళని సరైన దృష్టి, సరే అధికారులన్నా పెట్టాలి, ఇక్కడ ఆలయ కమిటీ సంబంధించి కనీసం మున్సిపాలిటీ వాళ్ళన్నా అబ్జర్వ్ చేయాలి ఇంత పెద్ద పండుగని. మరి ఏంది ఇది, ఏమనుకోవచ్చు ఇంత నిర్లక్ష్యం? ఇది మున్సిపల్ వాళ్ళది నిర్లక్ష్యము మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ నిర్లక్ష్యం. చిన్న పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మొత్తం కూడా ఇట్లాంటి దగ్గర లైటింగ్ ఎంత అయితే అంత ఎక్కువ ఉండాలా. అట్లాంటిది పూర్తిగా లైటింగ్ లేకపోవడం అనేది ఇది అయితే వైఫల్యం. ఇది టెంపుల్ వాళ్ళు మరి దాన్ని నిర్లక్ష్యం చేసిరా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్లక్ష్యం చేసిరా, మున్సిపల్ వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చిరా, ఇవ్వలే. లైట్ల ప్రాబ్లం ఉండిండొచ్చు, కానీ మరి ఈ జాతరల దగ్గర కూడా కనీసం హిందువుల పండుగల దగ్గర ఇవన్నీ యాదికి వస్తాయి. కనీసం లైటింగ్ కూడా అరేంజ్ చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని మళ్ళొకసారి కాకుండా చూసుకోవడం అనేది అందరి బాధ్యత. ముఖ్యంగా లైట్లు లేవండి, చాలా మంది పిల్ల పాపాలతో అయితే దర్శనానికి వస్తారు. మరి వీధి దీపాలు వెళ్లకుండా అసలు ఎట్లా పండుగ చేస్తారంటారు? విధి దీపాలు ఏర్పాటు చేయాలి. దాంతోపాటు కనీసం వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండాలండి. పోలీస్ వ్యవస్థ ఉంది, బాగానే చూస్తున్నారు. వాలంటీర్ ఉంటే అక్కడ వాళ్ళు సరి చేస్తారు. అల్లర్లు గొడవలు ఏం జరగట్లేదు. కానీ కాకపోతే చిన్నపిల్లలు తీసుకొని వస్తారు కదా, కింద ఏం పడిపోయినాయి, ఏం వస్తువులు పడిపోయినాయి, ఎవరు మిస్ అయితే చేస్తే అనౌన్స్మెంట్ చేయడం లాంటిది అంత ఇబ్బంది దాకా తెచ్చుకోకుండా వాలంటీర్ వ్యవస్థ ఉంటే పోవడం రావడం అనేది, లైనింగ్ ఆ క్యూ లైన్ అనేది సక్రమంగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. రైట్, చూడొచ్చు. ముఖ్యంగా కూడా ఇంత పెద్ద ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం అయితే హిందువుల సంఖ్యలో కూడా పెద్ద మొత్తంలో వచ్చారు. భక్తులు కూడా చిన్న పిల్లల్ని తీసుకొని కూడా మనం చూడొచ్చు. ఇంత కిక్కురిసినటువంటి పరిస్థితిలో కూడా మరి ఇంత పెద్ద ఘనంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వీధి దీపాలు వెలగకపోవడం అనేది శోచనీయం అండి. ఇది ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయాలి. ఇంత పెద్ద పండగకి మరి ఎవరు నిర్లక్ష్యం దీనికి సంబంధించి మనం ఒక్కసారి చూడొచ్చు. వీధి దీపాలని అక్కడ విజువల్స్ లో చూడొచ్చు. ప్రతి ఒక్కరి దాదాపుగా కూడా ఒక 10 పోల్స్ ఉంటాయండి. టెంపుల్ ఆలయంలో 10 పోల్స్ ఉంటాయి. ఆ 10 పోల్స్ ను మనం ఇప్పుడు విజువల్స్ లో ఒకసారి చూద్దాము. స్ట్రీట్ లైట్ ని చూడండి, విజువల్స్ లో చూడండి ఒకసారి. ఇంత క్లియర్ గా టెంపుల్ ముందర ఉన్నటువంటి కనీసం ఇంత పెద్ద ఎత్తున స్ట్రీట్ లైట్ వెలగడం లేదంటే ఏమనుకోవాలి అసలు? దీనికి చాలా భక్తులు కూడా అసౌకర్యానికి గురవుతున్నారు. ఇది ఖచ్చితంగా విద్యుత్ సంబంధించిన అధికారులు కావచ్చు, లేదా దీనికి సంబంధించిన మున్సిపల్ వాళ్ళు కావచ్చు, ఒక రోజు ముందు నుంచే అసలు ట్రయల్ చేయాలి. ఏంటి, ఎందుకు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే సార్ట్అవుట్ చేయాలి. అదే కానీ ఇంత మంచి పండగ పెట్టుకొని పండగ వాతావరణంలో పిల్లలు తీసుకొని మహిళలు కానీ భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. మరి ఇలాంటి కార్యక్రమాల్లో ఇది లేకపోవడం అనేది చాలా శోచనీయము. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి పండగలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. ముందస్తుగా కూడా ఎక్కడైనా లోపాలు ఉన్నాయా విద్యుత్ సంబంధించి ఒకసారి సరి చూసుకుంటే మరొకసారి ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. చిన్నపిల్లలని తీసుకొని వస్తారు. ఈ క్రమంలో కూడా
చాలా మంది పిల్లల్ని తీసుకొని వస్తారు. మరి ఇంత పెద్ద పండగకి ఆ విద్యుత్ అలంకరణ అనేది చాలా ఇంపార్టెంట్. మరి పెద్ద మొత్తంలో ఉన్నటువంటి రోడ్డుకు ఇరువైపులా అయితే ఈ పెద్ద విద్యుత్ దీపాలు ఉన్నాయి, అవి వెలగకపోవడం చాలా ఇబ్బంది గురవుతున్నాయండి. ఒకవైపు భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా సరే ఏదైనా పండగ వస్తే ముందస్తుగా స్పందించి ప్రతి ఒక్క ఏర్పాట్లను కూడా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల పైన ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.